నామంలో శుభాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన కంటే ముందుగా కొంత వాక్య భాగాన్ని చూసుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. దయచేసి మీ బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. మరి బైబిల్స్ దగ్గర ఉంటే మంచిది. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయటందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇంకొక వాక్యాన్ని చదువుకుంటాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము మనందరం కలిసి చదువుకుంటాం. క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరొకసారి చదువుకుంటాం. క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభువా, ఆరంభ ప్రార్థనలో పాటల ద్వారా నేను మహింపరచట్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. ప్రభువా, నీ వాక్య లేఖన భాగంలోనికి మేము వచ్చింటుండగా తండ్రి, నీ వాక్యము ద్వారా నన్ను మమ్మలను మీరు సంధించండి, దర్శించండి. చదివిన లేఖన భాగములను మా ఆత్మీయ ఆకలి కొరకై, మా ఆత్మ క్షేమము కొరకై మీరు విరిచి పంచిపెడుతురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, బలహీనరాల్ని, ఎందుకు పనికిరానిది అని ప్రభువా, అయినప్పటికీ ఈ బలహీనమైన ఘటనలో నీ మహిమేశ్వరం నింపి నీ మహిమ కొరకై మీరు వాడుకుంటూ వస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ప్రభువా, మరి ప్రయాసతో నీ వాక్యం వినాలనేటువంటి శ్రద్ధతో, ఆశతో నీ పాద సన్నిధికి వచ్చినారు ప్రభువా. ఎవ్వరు కూడా మరి ఖాళీ హృదయాలతో వెళ్ళకుండానట్లుగా నీ వాక్యము ద్వారా మేము కొంత నేర్చుకొని ఆత్మీయ మేలు పొంది ప్రభువా మేము తృప్తి పడగనట్లుగా సహాయం చేయండి. నన్ను మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, నా బలహీనతలన్నీ కొట్టివేయండి. మీ ప్రజల అక్కర కొరకై నన్ను వాడుకుంటూ రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మా ఆత్మ ప్రాణ దేహంలను మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. శ్రద్ధతో, భయభక్తులతో నీ సన్నిధిలో నీ వాక్యమును, నీ స్వరమును మేము అనగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. శత్రుకారంలోని విశ్వాసముతో బంధిస్తున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నెట్వర్క్ కూడా మీ ఆధీనంలో ఉంచుకోనమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మొట్టమొదటిగా గలతీలకు రాసినటువంటి పత్రిక 6, 9, 10 వచనాలు మనం చదువుకున్నాం. దాని అర్థం ఏంటంటే, మరి మనము విశ్వాసులకు, మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల ఏం చేయాలంట? మేలు చేయాలి. మేలు చేసినప్పుడు ఆ మేలుకు తగినటువంటి పంటను కూడా తగిన సమయంలో మనము కోస్తాము అనేది ఆ వాక్య భాగం యొక్క అర్థం. రెండో వాక్యం మనం ఏం చదువుకున్నామంటే, మరి హెబ్రోన్ క్యాలెండర్ గనక మరి ఇంట్లో ఉంటే గనక ఈరోజు క్యాలెండర్ వాక్యం అదే. యోబు 5:20 ఏమనుందంటే, క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఇక్కడ క్షామకాలం ఉంది, మరణం ఉంది, యుద్ధం ఉంది, ఖడ్గ బలం ఉంది. అయితే వీటన్నిటి నుండి కూడా ప్రభువు తప్పిస్తారంటున్నాడు. ఈ రెండు వాక్యాలకు మరి మనం చూసేటువంటి కొంతమంది స్త్రీలకు సంబంధం ఉంది. ప్రభు ఇచ్చినటువంటి తలంపులు కొలది మనం కొంతమంది స్త్రీలను చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఈ యోబు 5:20 చదివినప్పుడు మీకు ఎవరైనా స్త్రీ గుర్తొచ్చారా? క్షామ కాలములో మరణము నుండి మరి దేవుడు ఎవరినైనా తప్పించాడా? ఎవరికైనా గుర్తొస్తే మరి చెప్పొచ్చు. క్షామ అనగానే మనకు ఒక స్త్రీ గుర్తొస్తుంది. నయోమి సిస్టర్. అంటే నయోమి తనకి కరువు వచ్చినప్పుడు అందరూ బెత్లెహేంలోనే ఉన్నారు, కానీ ఏమో మాత్రం మోయాబుకి వెళ్ళిపోయింది. కాబట్టి అది కొంచెం వర్తించదు. ఎవరైనా చెప్తారు ఇంకా? విధవరాలు ఎలియాకి సౌందర్య సిస్టర్ చెప్పారు, తర్వాత సునీత రమేష్ సిస్టర్ కూడా చెప్పారు. వెరీ గుడ్. సారేపతు విధవరాలు. నిజముగా ఆ దేశంలో కరువు ఉంది, అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆమెను
కరువు నుండి, క్షామ కాలము నుండి ఆమెను తప్పించాడు. ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? బైబిల్లో ఉన్నారు ఇంకా, కాకపోతే సారేపతు విధవరాలు మనకి బాగా, నేను ఇంకొక పేరు చెప్తే ఈమె కూడా మాకు తెలుసు అంటారు. ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి, పర్వాలేదు. సరే, మొట్టమొదటిగా ఈ యోబు 5:20 ఆమె జీవితంలో ఎట్లా నెరవేర్చబడింది అనేది మనం చూద్దాం. మనందరికీ తెలిసిన భాగంలే అయినప్పటికీ కూడా మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు నూతనమైన విధానంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మొదటి రాజులు 17:12 దయచేసి తీసిన వాళ్ళు ఎవరైనా మరి చదివి సహాయం చేయండి. మొదటి రాజులు 17:12. అందుకామె నీ దేవుడైన యెహోవా తోడు తొట్టిలో పడ్డాడు బుడ్డులో కొంచెం నూనె నా ఎద్దునున్నవే గాని అప్పమ్మ ఒక్కటి లేదు. మేము చావక ముందు నేను ఇంటికే పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకొనుటికై వచ్చి తినను. చాలు. ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో ఈ భాగం మనందరికీ పరిచయమే. ఇక్కడ దేశమంతా కరువు ఉంది. ఎన్ని సంవత్సరాలు క్షామకాలం ఉంటదంట? 3.5 సంవత్సరములు మరి కరువు ఉంటది. అయితే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంట? ఏలియాకి ప్రత్యక్షమై ఏమని చెప్పాడు దేవుడు? నువ్వు లేచి సారేపతుకు పోయి అక్కడ గవని యొద్ద కూర్చుంటే నీకు ఒక విధవరాలు ఉంటది, ఆ విధవరాలు చేత పోషించబడ్డానికి నేను ఆమెకు ఆజ్ఞ ఇచ్చాను అంటాడు. అంటే ఏలియాకి దేవుడు చెబితే ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ విధవరాలు ఏం చేస్తుందంట? కట్టెలు ఏరుకుంటా ఉంది. కట్టెలు సామాన్యంగా ఎక్కడ ఏరుకుంటారండి? ఊరు బయటే ఏరుకుంటారు, ఊర్లో ఏరుకోరు కదా. అయితే ఇక్కడ ఈ ఏలియా వచ్చి మొట్టమొదటిగా ఆమెను ఏం అడిగాడు? కొంచెం దాహానికి నీళ్లు తెమ్మన్నాడు. అదే సపోజ్ మనం ఉన్నాం అనుకోండి, కట్టెలు ఏరుకుంటా ఉంటే మనం ఏమంటాం? అయ్యా, నేను ఊరు చివరికి వచ్చి గవిని దగ్గర నేను కట్టెలు ఏరుకుంటున్నాను, మళ్ళీ ఊర్లోకి పోయి నీళ్లు తీసుకొని రావాలంటే అదో పెద్ద శ్రమ. నువ్వు ఆగు, కట్టెలన్నీ ఏరుకున్న తర్వాత కావాలంటే నిన్ను కూడా తీసుకుపోతాను, అక్కడ కలిసి తాగొచ్చు నీళ్లు, నాకు కూడా దాహం వేస్తున్నాయి అంటాం కదా. మనం కొంచెం కూడా ప్రయాసపడడానికి మనం ఇష్టపడం. కానీ ఈ సారేపతి విధవరాలు నిజంగా దైవజనుడిని గుర్తించి ఆమె ఎంతగా లోబడుతుందంటే తన పనిని పక్కన పెట్టి దైవజనుని యొక్క అక్కర తీరుస్తుంది. మన సారేపతి విధవరాలు ఎందుకు 3.5 సంవత్సరాలు పోషించబడిందంటే ఉత్తిగేం పోషించబడలా. ఆమెకున్నటువంటి ఆశ చూడండి, ఆమెకున్నటువంటి సమర్పణ మనం చూస్తే నిజంగా అటువంటి వారిని దేవుడు క్షామ కాలమున కూడా ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. మరి మరణం వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పిస్తాడు. నిజంగా ఏం చేస్తుందంట? తన పనిని పక్కన పెట్టి దైవజనుడి యొక్క అక్కర తీర్చడానికి వెళ్తూ ఉంటే మరలా ఏలియా అంటాడు, మళ్ళీ వెనక్కి పిలిచి, అమ్మా నువ్వేం చేయి, కొంచెం నా కొరకు రొట్టె ముక్కను తీసుకొని రా. అయితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా, ఇక్కడ 12వ ఆమె చెప్తా ఉంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే ఈ దైవజనుడు ఎవరు అనేది ఆమె గుర్తించింది. నిజముగా దేవుని బిడ్డలే దేవుని బిడ్డలను గుర్తించగలుగుతారు కదా. కొన్ని సార్లు అన్నిలు కూడా గుర్తించగలుగుతారు. మన క్రియలను బట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని టిఫిన్ చేయడమో, ప్రార్థన చేసుకొని ప్రయాణం చేస్తూ ఉండడమో, అందును బట్టి కూడా గుర్తిస్తారు. అయితే ఈ విధవరాలు దైవజనుడిని గుర్తించి ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా జీవము తోడు. నా దగ్గర ఏమేమి ఉన్నాయి అని చెప్తుంది ఆమె. చూడండి, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఎద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. కానీ నేను కట్టెలు ఎందుకు ఏరుకుంటున్నానంటే, నేను నా కొడుకు చనిపోదాం అనుకుంటున్నాం. చావక ముందు వెళ్ళి నేను కొంచెము ఉన్నటువంటి పిండితో నేను రొట్టె చేసి అది తిని చచ్చిపోదాం అనుకున్నామని అనుకున్నటువంటి బాధ భారం అంతా ఏం చేస్తుంది? దైవజనునికి చెప్తా ఉంది. అదే మనమైతే ఏం చేస్తాం? దేశమంతా కరువు వచ్చి చేస్తా ఉంటే నేనే విధవరాల్ని, నా దగ్గరకు వచ్చి నువ్వు అప్పం అడిగితే నాకే లేదు, నువ్వు దైవజనుడు కదా, నువ్వు పాస్టరు కదా, నువ్వేదైనా నాకు ఇస్తే నేను మేలు పొందుతా, అంతేగాని నువ్వు వచ్చి నా దగ్గర అడుగుతావేంటి? నిజంగా ఈనాడు క్రైస్తవ జీవితము, క్రైస్తవ లోకం ఎట్లుందంటే, దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వాదాలు కావాలా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే ఏమవ్వాలా? మా అప్పులు పోవాలా, మా అనారోగ్యం పోవాలా, మాకు మేలు కలగాల. అంటే దైవజనుల్ని, దేవుని మందిరాన్ని దేని కొరకు చూస్తున్నారంటే ఏదో ఒక లాటరీ టికెట్ లాగా, లేదంటే అవసరానికి వాడుకునేటువంటి ఆశ్రయపురంలాగా చూస్తా ఉన్నారు. కానీ ఈ స్త్రీ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తాను దైవజనుడి దగ్గర నుంచి ఏం ఆశించట్లా. అరే నేను అక్కర్లో ఉన్నాను కదా,
నువ్వు యెహోవా మరి దేవుని యొక్క ప్రవక్తవు కదా, నువ్వు గనక ఆజ్ఞాపిస్తే మరి నా ఇంట్లో కూడా ఆశీర్వాదం దొరుకుతుంది కదా, నువ్వు గనక మరి నన్ను పోషించొచ్చు కదా. ఈ రకంగా దైవజనుని దగ్గర ఏది కూడా ఆశించడంలా. ఆమె ఏం చెప్తా ఉందంటే ఉన్న పరిస్థితి అంతా చెప్తుంది. అయ్యా నా దగ్గర ఏమి లేదు, ఉన్న దాంతోనే పట్టెడే ఉంది నా తొట్టిలో, నా బుడ్డిలో కొంచెమే ఉంది, అది నేను చేసి నా పిల్లవాడికి పెట్టుకొని నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. అనుకున్నటువంటి సమస్య అంతా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తుంది, అయితే ఇక్కడ దైవజనుడు ఏం చెప్పాడు మనందరికీ తెలుసు. నువ్వేం భయపడొద్దు, పోయి నేను చెప్పినట్టు చెయ్యి. ఎందుకు ఈమె 3-4 సంవత్సరములు కరువులో పోషించబడిందంటే దైవజనునికి లోబడింది. మొట్టమొదటిగా దైవజనుని అక్కర, తన పనిని పక్కన పెట్టింది, దైవజనుని అక్కర తీర్చడానికి ఆమె ముందుకెళ్తా ఉంది. రెండవదిగా దైవజనుని దగ్గర నుండి ఆమె ఏమి ఆశించలేదు, కానీ తన దగ్గర ఉన్న పరిస్థితి అంతా దైవజనునికి చెప్పింది. ఈ 2 అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? మనకేమైనా పనులు ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, మీటింగ్ కి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుంటాం. మనకి ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తాం, ఉన్నటువంటి మరి మీటింగ్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు దేనికన్నా పిలిచినా కావచ్చు, లేకపోతే వెబెక్స్ మీటింగే కావచ్చు, మనం ఏం చేస్తాం, దానిని వదిలిపెట్టేస్తాం. మన పనుల్లో మనము నిమగ్నం అయిపోతా ఉంటాం. కానీ ఈ స్త్రీ ఎందుకయ్యా క్షామకాలంలో మరి అంత సమృద్ధిగా పోషించబడిందంటే నిజంగా ఆమె దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మూడోదిగా ఏం చేస్తుందంటే దైవజనులకి లోబడింది. దైవజనుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడి. నిజంగా ఈ దినాల్లో సేవకులు చెప్పిన మాటకు లోబడే వాళ్ళు చాలా తక్కువ. చిన్న బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, 1కి 10 క్వశ్చన్లు. దైవజనుడు ఏదన్నా పని చెప్పాడు అనుకోండి, అది మేమెందుకు చేయాలా, ఇది మేమెందుకు చేయాలా. నిజంగా మనం వెళ్ళేటువంటి వేరే వేరే మందిరాలకు మనం వెళ్ళొచ్చు, సేవకురాళ్ళకి మనం ఎంతగా లోబడుతున్నాం, ఎంతగా విధేయత చూపుతున్నాం. నిజంగా చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆమె ఎంత టెన్షన్ ఉంటది చచ్చిపోయే వాళ్ళ దగ్గర కదా. ఇంకా కొద్దిసేపట్లో మేము రొట్టె చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర ఎంత నిరుత్సాహం ఉంటది, ఏమన్నా హోప్ ఉంటదా? వాళ్ళు ఒక డిప్రెషన్ లో ఉంటారు కదా. అయినప్పటికీ తను ఏం చేస్తుందంట, దైవజనుడు ఏదైతే చెప్తాడో అది చేయడానికి ఆమె ఇష్టపడేది. కాబట్టి మన జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి కాపరిని పెట్టింది దేని కొరకు, నువ్వు కాపరికి సలహాలు ఇవ్వడానికి కాదు. కాపరి ఏదైతే చెప్తాడో గొర్రెలు ఏం చేయాలా, వాటి ప్రకారం నీవు నడవాలి. చాలాసార్లు కాపరికి తీర్పు తీరుస్తాం మనము, అయితే ఆ తీర్పు తీర్చేటువంటి పని ఎవరిది, దేవునిది. ఈ భూమి మీద దేవుడు కాపరిని పెట్టినప్పుడు మనం ఏం చేయాలా, కాపరి చెప్పింది మనం చేయాలి. ఈ విధవరాలు ఎందుకయ్యా 3.5 సంవత్సరాలు సమృద్ధిగా మరి క్షామము నుండి మరణం నుండి తప్పించబడింది అని అంటే ఆమె నిజముగా దైవజనునికి లోబడింది. నిజంగా మనం అంటాం కదా పిల్లల్ని, కొంతమందికి చెప్పేటప్పుడు కనిపించే తల్లిదండ్రులకే ప్రేమించవు, కనిపించే తల్లిదండ్రుల మాట కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? కాబట్టి మన జీవితంలో మనము మందిరంలో కావచ్చు, సేవకుల దగ్గర కావచ్చు, ఏం చేయాలా, సేవకులు ఏదైనా మనకి మేలు కొరకు చెప్తారు. మన ఆత్మ నశించిపోవాలను నష్టపోవాలను చెప్పరు. మన బిడ్డలకు ఎవరికైనా అమ్మ నువ్వు మందిరానికి డ్రెస్ వేసుకురాకూడదు అని అంటే వెంటనే తల్లిదండ్రులకి ఏమొస్తుంది, సేవకుడు ఏంటి ఈ బట్టలు వేసుకురాదు, నా పిల్లకి చెప్తాడా, వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది కదా. దైవజనుడు ఏది చెప్పినా అది మేలు కొరకే అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, నీ ఇంటిలో క్షామం వచ్చినా నీకు మరణం వచ్చినా దాని నుండి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలా. చాలాసార్లు మనం నేర్చుకోం. దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే ఇతరులకు ఏదో నేర్పించాలని వస్తాం. ఆ మనస్తత్వంతో నువ్వు వస్తే ఏమీ నేర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు నూతనమైన విధానంలో నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకొని 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా నువ్వు పసిపిల్లలాగా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి, ప్రభువా ఇంకా నాకు నేర్పించు, నేను నేర్చుకుంటా, నేను ఇంకా ఏం సరి చేయబడాలా. నువ్వు ఈ మనస్తత్వంతో వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ స్త్రీ ఏం చేసిందంట, ఎంతో నిరుత్సాహం, మరి చుట్టూ చూస్తే క్షామం, ఒకవైపు చూస్తే ఆకలి, ఒకవైపు చూస్తే మరణం, అయినప్పటికీ దైవజనునికి లోబడింది. అయ్యా ఉన్న పిండి నీకు చేసి ఇచ్చేస్తే మరి నా బిడ్డ పరిస్థితి అండి, చిన్న పిల్లోడే, నువ్వు పెద్దోడు, ఆకలికై నాకు ఏం ప్రశ్నించలా, దైవజనుడు చెప్పాడు. నిజంగా ఈ దినాల్లో అట్లా ఉంటున్నాం మనం వెళ్ళేటువంటి మందిరాల సేవకునికి లోబడేటువంటి స్వభావం మనకుందా? పరిచర్య అప్పగిస్తే చేసేటువంటి స్వభావం మనకుందా? ఏదైనా ఒక పనిని అప్పగిస్తే అది నమ్మకంగా చేసేటువంటి అలవాటు మనకుందా? కాబట్టి మనం నేర్చుకోవాలి. తర్వాత ఏం చేసిందంట చూడండి, ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఈ మాట ఆమె కొంచెం ఎగతాళిగా అనిపించుండొచ్చు కదా. ఉన్నదే పట్టెడు పిండి,
నీకొక రొట్టె చేసి తీసుకొస్తే నీకు నా కుమారునికి నాకు అప్పాలు చేసుకోమంటున్నాడేంటి? ఇక్కడ బహువచనం వాడుతున్నాడు. అప్పములు చేసుకునే అంత పిండి నా దగ్గర లేదే. కానీ ఆమె ఏం ప్రశ్నించల, తను ఏం మాట్లాడ, దానికి వెంటనే ఏం చూపించింది? విధేయత చూపించింది. కాబట్టి దేవుని వాక్యానికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు? దైవ సేవకు నోట నుండి వచ్చేటువంటి మాటకు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు? కాబట్టి నీవు నేను పరీక్షించుకుంటే క్షామము నుండి, మరణము నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఖడ్గము నుండి మనల్ని తప్పిస్తాడు. తర్వాత ఏం చేసిందంటే ఈమె దైవజనుడు చెప్పినట్లు ఏం చేసింది? ఒక మొట్టమొదటి రొట్టె ఎవరికి ఇచ్చిందంట? దైవజనునికి ఇచ్చింది. అందుకే ఏం చేయబడిందంట? నేను అందుకే గలతీ 6, 9, 10 వచనంలో చూసాం కదా, దాని పైన కూడా ఏముంటదంటే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఈమె ఏం విత్తింది? పట్టెడు పిండి, కొంచెము నూనె. ఏదైతే ఆమె దైవజనునికి ఇచ్చిందో ఇప్పుడు దేవుడు ఆమెకేమి ఇచ్చాడంట దైవజనుని ద్వారా? చూడండి 16వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. 16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అలాంటి ఆమె తొట్టిలో ఉంది పట్టెడి పిండే, ఆమె బుడ్డిలో ఉంది కొంచెము నూనె. కానీ దైవజనుడికి కొంచెం ఇవ్వడం ద్వారా ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి ఏమవ్వలేదంట? ఆ క్షామకాలం అంతా సమృద్ధిగా ఉంటనే ఉంది. కాబట్టి మనం ఈ విధవరాలి దగ్గర ఏమి నేర్చుకోవాలంటే, నువ్వు దేవునికి గాని, విశ్వాసులకు గాని, దేవుని బిడ్డలకు కానీ ఏదైతే నువ్వు ఇస్తావో అదేమవుతుంది? తిరిగి నీకు సమృద్ధిగా వస్తుంది. ఇవి కొంచెము పిండి కొంచెము నూనె ఇచ్చింది. దేవుడు ఏం చేశాడు? తిరిగి మరలా కొంచెం ఇచ్చినందుకు 3.5 సంవత్సరాల తొట్టిలో సమృద్ధిగా పిండి ఉంది, సమృద్ధిగా నూనె ఉంది. కాబట్టి నువ్వేమిస్తున్నావు? మత్తయి సువార్త 25లో మనం చూస్తాం కదా, నా పేరట ఎవరికైనా చన్నీళ్ళు ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లే. మరి నా పేరట వచ్చిన వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే కదా. ఖైదీలో ఉన్న వాళ్ళని బలకరిస్తే నన్ను బలకరించినట్లే, నన్ను పరామర్శించినట్లే అంటాడు ప్రభు. కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం? మేలు చేసేటువంటి వారంగా ఉంటున్నామా? మేలుకరమైనటువంటి క్రియలు, మేలుకరమైనటువంటి మాటలు మనలో ఉంటున్నాయా? నువ్వేదైతే ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. ఈమెమిచ్చిందంట? పిండి ఇచ్చింది, నూనె ఇచ్చింది, మరలా తిరిగి ఆమెకు అదే సమృద్ధిగా వచ్చింది. క్షామ కాలంలో దైవజనుడికి లోబడిన కారణం చేత అంత మాత్రమే కాదు, ఆమె మరి ఆహార విషయంలో ఆమెకు సమృద్ధి ఉంది. తర్వాత మన అందరికీ తెలుసు, తన కుమారునికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరణించినప్పుడు ఆ దైవజనుడికి ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే పైన మేడగది ఇచ్చింది. ఈ అధ్యాయం అంతా మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదవండి, నేను సమయం లేదు కాబట్టి నార్మల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పైన అంతస్తులో గది ఇచ్చి ఒక మంచం కూడా ఇస్తుంది దైవజనుడికి. మంచం ఇచ్చినప్పుడు ఆ మంచం మీద ఆ దైవజనుడు విశ్రాంతి తీసుకుంటా ఉండేవాడు. ఒక దినాన కుమారునికి మరణం వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంట? ఈమె దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళింది. అయ్యా, నా పాపం నాకు బయలుపరచడానికి నువ్వు వచ్చావు, నా బిడ్డ మరణించాడయ్యా అన్నప్పుడు ఈయన ఏం చేశాడంట? పైకి గదిలోకి తీసుకునే తన మంచం మీదే పడుకుండా పెట్టాడు. దేవునికి ప్రార్థన చేశాడు, ఆ బిడ్డ మీద పరుండాడు. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి మరలా ఏమిచ్చాడంట? జీవాన్ని ఇచ్చాడు. నిజంగా చూడండి, పాడె మీద పడుకున్న వ్యక్తిని మరి మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఏమొచ్చిందంట? మరలా జీవం వచ్చింది. అంటే ఈమె పిండి ఇచ్చింది, మరలా సమృద్ధి అయిన పిండిని పొందుకుంది. నూనె కొంచెం ఇచ్చింది, మరలా సమృద్ధి అయిన నూనెని ఇచ్చింది. మరి దైవజనుడికి ఒక గది ఇచ్చి ఒక మంచం ఇచ్చింది, ఆ దైవజనుడు పడుకోవడానికి. శాశ్వత నిద్రలోకి వెళ్ళినటువంటి కుమారుని మరలా తిరిగి పొందుకుంది. నిజంగా మనం ఆతిథ్యం చేసేటువంటి విషయంలో స్త్రీలంగా చాలా సార్లు ఫెయిల్ అయిపోతాం. అబ్బా, ఎందుకు వచ్చారా బాబు, ఇప్పుడే పని అయింది అనుకుంటే మళ్ళీ పని అనుకుంటాం. కానీ చాలా మంది మరి ఆతిథ్యము చేసి ఆశీర్వదించబడ్డారు. ఈ స్త్రీ కూడా ఏం చేసిందంట? ఆతిథ్యము చేసి దైవజనునికి లోబడి మొట్టమొదటిగా దైవజనుని అక్కర తీర్చడానికి తన పనిని పక్కన పెట్టింది గనక ఏమైందంట? క్షామం నుండి తప్పించబడింది తన కుటుంబం, తర్వాత మరణము నుండి కూడా తప్పించబడుతుంది. ఇంకొక రెండవ స్త్రీని కూడా మనం చూస్తాము, చూడండి దయచేసి. 2వ రాజులు 4వ అధ్యాయము. 2వ రాజులు 4వ అధ్యాయము దయచేసి 8వ వచనం మరొకసారి చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయొచ్చు వచ్చెను. చాలా
మొట్టమొదటిగా ఏలియా ఏమో దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. ఇక్కడ ఎలీషా పరిస్థితి ఏంటంటే, ఎలీషా ఆ పట్టణంలో వెళ్తూ ఉంటే ఈ స్త్రీ బలవంతం చేసింది. దేవుడు వెళ్ళమనలేదు కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట, బలవంతం చేసింది. ఈ భాగం కూడా మనకి చాలా సార్లు విన్నటువంటి భాగమే. ఈ స్త్రీ ఏమని బలవంతం చేసింది? మొట్టమొదటిగా ఒక్క పూట భోజనం పెట్టడానికి బలవంతం చేసింది. ఎవరిని? దైవజనుడిని. దైవజనుడు నా ఇంట్లోకి వచ్చి ఒక్క పూట భోజనం చేస్తే నాకు ఆశీర్వాదం అని చెప్పి ఆ స్త్రీ ఏం చేసిందంట, ఎలీషాని బలవంతము చేసిందంట. నిజంగా ఈ స్త్రీ ఎందుకయ్యా క్షామకాలంలో తృప్తిపరచబడింది? మరణం నుండి ఈ కుటుంబం ఎట్లా రక్షించబడిందంటే, మొట్టమొదటిగా ఈమె దైవజనుల్ని తన ఇంటికి తీసుకొచ్చే విషయంలో బలవంతము చేసేటువంటి స్వభావం ఉంది కదా. మనం చూడండి, ఏ విషయాల్లో బలవంతం చేస్తామంటే, అన్నులైన స్నేహితులు ఇంటికి రమ్మడానికి బలవంతం చేస్తాం, లేదంటే బర్త్డే వాటికి ఫ్రెండ్స్ తో కలుసుకోవడానికి మనం బలవంతం చేస్తూ ఉంటాం. బయట ఎక్కడికన్నా మరి పిక్నిక్ పార్క్ వెళ్ళడానికి ఫ్రెండ్స్ ని బతిమలాడుకొని పోతా ఉంటాం. కానీ దేవుని మందిరానికి, దేవునికి సంబంధించిన కూడీలకి ఎవరినైనా మనం బతిమలాడామా? మీ ఫ్రెండ్స్ ని కావచ్చు, లేకపోతే ఇతరత్ర మరి ఇరుగు పొరుగు వారిని కావచ్చు, దేవునికి సంబంధించిన విషయాల్లో నువ్వు ఎవరినైనా బలవంతము చేసావా? లోక సంబంధమైన వాటి కొరకు వాళ్ళు పిక్నిక్ రానంటే ఏదో ఒక రకంగా వాళ్ళ మభ్య పెట్టి బతిమాలి వాళ్ళ భర్తలను అడిగి వైలను అడిగి ఏం చేస్తాం? ఫ్రెండ్షిప్ కొరకు బతిమాలుకొని అంటారు కదా, సిస్టర్స్ అంటారు, నువ్వు అడిగివే అన్నని, నువ్వు అడిగితే పంపిస్తారు అని అంటే ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు వచ్చి అడగాలనే భర్త సరే పోండి అంటారు. షాపింగ్కి వెళ్ళాలంటే బలవంతం చేస్తాం మనతో పాటు రావాలని. మరి దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఎప్పుడైనా బలవంతం చేసావా? దైవజనుని ఇంటికి పిలిచే విషయంలో కావచ్చు, ఎవరైనా విశ్వాసులు ఇంటికి పిలిచే విషయంలో కావచ్చు, నీ ఇంట్లో ఏదైనా కృతజ్ఞత కూడుకో సువార్త కూడుకో పెట్టుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారిని ఎప్పుడైనా బలవంతం, ప్లీజ్ అండి ఒక్కసారి రండి దేవుని వాక్యం వినండి, ఎప్పుడన్నా బలవంతం చేసావు నీ జీవితంలో? ఆల్రెడీ ఈ సంవత్సరం 12వ మాసంలోనికి మనం వచ్చేసాం. ఈ 11 మాసంలో ఎవరినైనా ఒక్కళ్ళైనా బలవంతం చేసావా? దేవుని వాక్యం వినండి, కొన్ని రామ్మ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, ఎప్పుడన్నా మనం బలవంతం చేస్తాం? కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, దైవజనుని భోజనం కొరకు బలవంతం చేస్తా ఉంది. నిజముగా ఈమె భోజనం కొరకు బలవంతం చేసి ఎన్ని ఆశీర్వాదాలు పొందిందంటే, ఈ శునమీరాలు ఈమెకి ఏమైనా తక్కువ ఉందా అంటే, ఆమెకు మంచి పేరుంది, మంచి ఆస్తి ఉంది, మంచి ఘనత ఉంది, ఆమెకి కొరత కొదువ ఏమీ లేదు. పాప సారేపతి విధవరాలకైనా ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, కానీ ఈమెకు మాత్రం ఎటువంటి కొరత లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె యొక్క ఆశ ఏంటి? దేవుని బిడ్డలు నా ఇంటికి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో మరి నువ్వు వెళ్ళేటువంటి మందిరం దైవజనులను గాని విశ్వాసులను గాని నువ్వు పిలిచి ఒక చిన్న కూడికి పెట్టించుకున్నావా? దేవుడి సంవత్సరం అంతా చేసిన మేలులను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు సంఘము నువ్వు చెల్లించగలిగావా? ఆ దేవుని అంటే మనం అంటాం, ఎక్కడండి కరోనా కదా, మరి డిస్టెన్స్ పాటించాలి కదా. మన షాపింగ్కి వెళ్ళడానికి కరోనా అడ్డు రాదు కదా, పెళ్లిళ్ళకి వెళ్ళడానికి కరోనా అడ్డు కాదు, ఇతరత్ర ఫంక్షన్లకు వెళ్ళడానికి మనకు కరోనా. ఒక్క దేవునికి సంబంధించిన విషయాలకు వచ్చేసరికి మనం సాకులు చెప్పేవారంగా ఉంటాం. కానీ ఈ స్త్రీ అట్లా లేదు. భర్త రక్షణ లేనప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంట, దైవజనుడు నా ఇంట్లో రావాలా అని చెప్పి బలవంతం చేస్తుంది. బలవంతం చేయడమే కాదు కానీ ఆ దైవజనుడు వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందంటే తన భర్తతో, అయ్యా మన ఇంటికి వచ్చి పోతా ఉన్నాడు కదా, ఆ దైవజనుడు దైవభక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మన ఇంట్లో ఎట్లా పెట్టుకుంటాం? ఆయనకి ప్రత్యేకంగా ఒక బస మనం సిద్ధం చేసినట్లయితే ఆయన వచ్చిపోయినప్పుడు అలా విశ్రాంతి తీసుకుంటాడని చెప్పి ఏం చేస్తుందంట, భర్తను బ్రతిమాలుకుంటా ఉంది. మనం కూడా చాలా సార్లు భర్తను బతిమాలుకుంటాం. ఏ విషయాల్లో? లోక సంబంధమైనటువంటి విషయాలు, పుట్టింటికి వెళ్ళడానికో ఫంక్షన్కి వెళ్ళడానికో వేరే వాటికి వెళ్ళడానికో బతిమాలుకుంటాము. కానీ దేవునికి సంబంధించిన విషయాల కొరకు మనం బతిలాడుకుంటామా? కొంతమంది భర్తలు రక్షించబడరు, కుటుంబ ప్రార్థన కూర్చోమంటే కూర్చోరు. నువ్వు ఎప్పుడైనా బతిలాడావా? ప్లీజ్ అండి రండి కుటుంబ ప్రార్థన చేసుకుని ఎప్పుడైనా బతిలాడావా? పిల్లల్ని బతిలాడావా ఎప్పుడైనా? వేరే వేరే విషయాల కొరకైతే మనం పిల్లల్ని ఏ రకంగా బతిలాడతామంటే, తల్లిదండ్రులం అయినప్పటికీ ఏం చేస్తాం, తగ్గించుకొని బతిలాడుతూ ఉంటాం. చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఏం చెప్తారు, సారీ అని, సారీ అమ్మా, సారీ దా, సారీ చెప్పేంత వరకు ఆ పిల్లలు ఏం చేయరు, మాట్లాడరు తల్లిదండ్రులతో కదా. లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు బతిమలాడుతున్నావు, మరి దేవునికి సంబంధించిన విషయాల్లో నీ భర్తను బిడ్డలను ఎప్పుడైనా బతిమలాడావు ఈ సంవత్సరంలో? అమ్మ దా కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం, ప్లీజ్ అమ్మా కొంచెం వాక్యం నేర్చుకోమ్మా, నా కోసం నేర్చుకొని ఎప్పుడైనా బతిమలాడావా నువ్వు? కానీ ఈ స్త్రీ రక్షణ లేని తన భర్తను బతిమలాడుతా ఉంది. ఏమని? మన ఇంటికి వచ్చిన దైవజనునికి గోడ మీద ఒక మేడ గది మనము సిద్ధం. భర్తను ఒప్పించింది. మనం ఏ విషయాల్లో ఒప్పిస్తున్నాం? లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు ఎంతో ప్రయాసపడతాం, ఎంతో ఒప్పించాలని చూస్తాం.
దైవికమైన సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం ప్రయాసపడనే అదేమన్నంటే భర్తల మీద పిల్లల మీద సాకు చెప్తాం. ఎక్కడ కుదురుతుందండి? ఆయన సహకరించడు ప్రార్థన చేద్దామంటే, పిల్లలు సహకరించడు ప్రార్థన చేద్దామంటే కదా. కాబట్టి సాకులు చెప్పేటువంటి స్త్రీగా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలంట? బతిమాలేటువంటి స్త్రీలముగా మనం ఉండాలి. ఈ స్త్రీ ఎందుకయ్యా ఆశీర్వదించబడింది అంటే, ఆమెకి గొప్ప కొరత ఉంది తన ఇంట్లో. ఈమె గదిలో ఏమేమి సిద్ధపరిచిందంట ఆ దైవజనుడి కొరకు. నేను సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు సమయం ఉన్నప్పుడు ఈ అధ్యాయం ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. 10వ వచనంలో మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. ఈమె గది మాత్రమే సిద్ధపరచలేదు కానీ మొట్టమొదటిగా మంచాన్ని పెట్టింది. ఎందుకు? వచ్చి పోయేటప్పుడు ఏం చేయాలా? ఆ దైవజనుడు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆమె ఏం చేసిందంట? మంచాన్ని సిద్ధపరుస్తూ వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఆ మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఆలోచించాడు, ఈ స్త్రీ ఇంతగా పరిచయం చేస్తుంది కదా, ఈమెకున్నటువంటి కొరత ఏంటి? గెహజీని అడిగితే గెహజీ మరి వెళ్ళి ఆమెను అడిగినప్పుడు, నీకేమైనా రాజుగారితో మాట్లాడాలా? సైన్యాధిపతి వద్దయ్యా, నేను స్వదేశంలో, నాకేది వద్దు. అదే గనక మనల్ని అడిగితే, ఎవరైనా ఒకవేళ దేవుడే మనకి ప్రత్యక్షం ఏదైనా కోరిక అడిగితే ఏం అడుగుతాం? విస్తారమైనవి ఉంటాయి మన దగ్గర. కానీ ఈ స్త్రీ ఏమి ఆశించట్లా. ఎంత తృప్తి కలిగి ఉందండి తన జీవితంలో. కానీ ఆమెకి గొప్ప కొరత ఉంది. ఏంటంట? పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా నోరు తెరిచి, నేను దైవజనుడికి ఉపచారం చేస్తున్నాను కాబట్టి, దైవజనుడి చేత నవ్వుతుంది కాబట్టి, ఇదిగో నేను నీకు ఇంత మేలు చేశాను కదా దైవజనుడా, నాకు గర్భఫలం ఇవ్వు అని ఆమె అడగల. దైవజనుడికి తనకి తానే పిలిచి అడిగినప్పటికీ తన నోరు తెరిచి తన అక్కరనేది చెప్పలా. నేను స్వదేశంలోనే ఉన్నా, నాకు రాజుగారి సిఫారసు అవసరంలా, సైనాధిపతి సిఫారసు నాకు అవసరం లేదు. కానీ గెహజీ అన్నాడు, అయ్యా తన భర్త ముసలివాడు, ఆమెకి పిల్లలు లేరని గెహజీ చెప్పినప్పుడు ఎలీషా ఏమన్నాడు? మరుసటి ఏటకి నీవు కుమారుని అంట. అప్పుడు ఆమెనింది, అయ్యా నాతో అబద్ధం ఆడద్దు, నన్ను హేళన చేయొద్దు అనంటే దైవజనుడు చెప్పాడు, మరుసటి ఏటకి నువ్వు కుమారునికి అంటావు అంతే. ఎందుకు ఇంత ఆశీర్వాదం ఆమెకు వచ్చింది? ఉత్తిగా రాలా. ఆమె ఏం చేసిందంట? దైవజనుడిని బలవంతం చేసింది. అంత మాత్రమే కాదు, వారి కష్టార్జితంలో కొంత సమర్పణ దేవుని అక్కర కొరత తీర్చింది. ఎలీషా మరి రావాలా, విశ్రాంతి తీసుకోవాలి, ఇంకా ఊర్లు ప్రయాణాలు చేయాలా, దేవుని పరిచయం చేయాలా, నా ఇంటిలో బస చేయాలా, ఆయన ఆహారం కొరకు, శరీర బలం కొరకు, విశ్రాంతి కొరకు నా ఇంటిని నేను ఇస్తానని. చాలా మందికి ఇల్లులు ఉంటాయి, మంచి మంచి ఇల్లు ఉంటాయి, కానీ దేవుని పరిచయం కొరకు అసలు దాన్ని వినియోగించరు. దేవుని పరిచయం కొరకు ఆ ఇంటిని అస్సలు వినియోగించు. దేవుడు నీకేది ఇచ్చినా సరే అది నువ్వు దేవుని కొరకు వాడినప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి అక్కర్లన్నీ తీరుస్తాడు. తర్వాత ఏం జరిగిందంట? మరుసటి ఏటకి కుమారుడు పుట్టాడు. ఎంత గొప్ప సంతోషం అండి. మనకి మన జీవితంలో నిజంగా ఆశీర్వాదాలు రావంటే ఉత్తిగా రావు, కొంత ప్రయాసపడాలా, కొంత వెచ్చించాలా. దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో మనము కొంచెము బలవంతము చేసేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ఏమైందంట? ఈ కుమారుడు పెద్దవాడైనప్పుడు ఒక దినాన వాళ్ళ తండ్రి పొలానికి తీసుకొని వెళ్ళినప్పుడు, నా తల పోయింది అని ఏడుస్తా ఉంటే తండ్రి వెంటనే ఏం చేశాడంటే ఒక పనివాడిని ఇచ్చి ఇంటికి పంపించాడు. తల్లి దగ్గర పంపిస్తే తల్లి ఒళ్ళో పెట్టుకొని ఉంది. మధ్యాహ్నానికి కుమారుడు ఏమైపోయాడంట? చనిపోయాడు. ఈ వాక్య భాగం మనకు తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు, క్లుప్తంగా నేను చెప్పేస్తున్నాను. చనిపోయినప్పుడు ఈమె ఏం చేసిందంట? 21వ వచనం, అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి. ఈమె దైవజను యొక్క అక్కర కొరకు మంచాన్ని ఇచ్చింది. అదే మంచం మీద ఏం చేస్తుందంట? చనిపోయినటువంటి కుమారుని యొక్క శవాన్ని కూడా పెట్టింది. పెట్టి ఏం చేసింది? ఇప్పుడు పనివాడికి చెప్పింది. గాడిద మీద ఎక్కి బయలుదేరి వెళ్తా ఉంటే ఎలీషా దూరం నుండి చూసి గుర్తుపట్టాడు. చూనే మీరు అలా. గెహజీ వచ్చి అడిగాడు, అమ్మా నువ్వు క్షేమమా, నీ బిడ్డ క్షేమం, నీ భర్త క్షేమం అంట. ఆమె ఏ మాట చెప్తుంది చూడండి. ఒక సుఖముగా ఉన్నారా అంటే 26వ వచనంలో, 27వ వచనము, 26 ఆఖరి భాగంలో, అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఆల్రెడీ కొడుకు చనిపోయాడని తెలుసు, చనిపోయిన శవాన్ని మంచం మీద పడుకోబెట్టించిందని ఆ స్త్రీకి తెలుసు. అయినప్పటికీ దైవజనుడితో ఏం చెప్తా ఉంది? అమ్మ మీరు సుఖంగా ఉన్నారా అంటే ఆమె ఏం చెప్తా ఉంది? సుఖంగా ఉన్నామనే చెప్తుంది. ఎంత విశ్వాసం అండి. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 25-26లో ఏముంటది? మనం అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మాల కదా. నిజంగా ఈ స్త్రీ నమ్మింది. ఎందుకు అద్భుతం తన జీవితంలో చూసింది తన కుటుంబంలో అంటే, దైవజనుడు ఇంటికి వచ్చి బ్రతికించక ముందే నేను నా కొడుకు బ్రతుకుతాడనేటువంటి విశ్వాసం ఆమెకు ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే నేను అడగకుండానే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా కుమారుని మరలా బ్రతికిస్తాడనేటువంటి విశ్వాసం. నిజంగా అటువంటి విశ్వాసం మనకుందా? విశ్వాసులమని చెప్పుకుంటాం కానీ మనలో విశ్వాసం ఉండదు. ఎట్లుంటది? రక్షించబడినప్పుడు విశ్వాసం ఎక్కువ ఉంటది, దినదినము ఏమైపోతుంది?
తగ్గిపోతా ఉంటది. కానీ ఈ యొక్క స్త్రీ చూడండి, ఆమె యొక్క విశ్వాసం, మేము సుఖంగా ఉన్నామని చెప్తుంది. మనం చెప్పగలమా? అదే మనమైతే ఇంకెక్కడ సుఖం అయ్యా, నా కొడుకు చచ్చిపోయా, నువ్వు ఇచ్చావు కదా, ఎంత బోర్ నేడుస్తాం. కానీ ఈ స్త్రీ ఎంత నిబ్బరం కలిగి, ఎంత ధైర్యం దేవుని మీద. కాబట్టి మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. అటువంటి భక్తి మనలో ఉందా? యోబంటాడు కదా, వాళ్ళ స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆ మాట భలే ఉంటది కదా. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? క్షామం వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తుందా? కాబట్టి మనం నేర్చుకోవాలి. మనకి ఎట్లాంటి భక్తి? ఉడతా భక్తి అంటాం కదా, ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుండి ఆ చెట్టు. ఉడతా భక్తి ఉంటుందా? ధైర్యము పుట్టించేటువంటి భక్తి మనలో ఉంటుందా? ఈ స్త్రీ ఏం చేసిందంటే, మేము సుఖంగా ఉన్నామని చెప్పి, తర్వాత గెహాజీని పంపిస్తానంటే ఒప్పుకోలా, కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంది, అయ్యా నువ్వు రావాల్సిందే, యెహోవా జీవముతోటి నిన్ను వదిలిపెట్టను. దైవజనుడు ఎంతగా బతుకున్నాను, అయ్యో ఎన్నోసార్లు నిన్ను బలవంతం చేశాను అయ్యా, నా ఇంటికి వచ్చావు, ఈ రోజు కూడా నేను బలవంతం చేస్తున్నాను రా. ఇప్పుడు ఎలీషా వెళ్ళాడు, సేమ్ ఏలియాలానే చేశాడు. అయితే కుమారుడు ఏం చేశాడంట, అదే మంచం మీద బ్రతికాడు. ఆమె ఇచ్చింది దైవజనుని కొరకు ఒక మేడగది మంచాన్ని ఇచ్చింది. మరలా అదే మేడగది, అదే మంచము ద్వారా ఏం పొందుకుంది? కుటుంబంలో మరణాన్ని కొట్టివేసి జీవాన్ని పొందుకుంది. కాబట్టి నువ్వేమిస్తున్నావు? మనం ఏది ఇస్తే దానికి రెండంతల ఆశీర్వాదం దాని ద్వారానే మనం పొందుకుంటాం. సంఘానికి కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారికి కావచ్చు. నువ్వు నిజంగా ఇతరులకు మేలు చేస్తే నువ్వు కూడా మేలే పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం చూసి, ఆమె పిండే నూనె ఇచ్చింది, ఏమైందంట? మరలా పిండి నూనె పొందుకుంది. ఈమె మేడగది మంచాన్ని ఇచ్చింది, మరలా ఆ మేడగది మంచం ద్వారానే మరణం నుండి తన కుమారుని తప్పించుకుంటూ వచ్చింది. ఈమె జీవితంలో కూడా క్షామం వచ్చింది, వీరి జీవితంలో కూడా కరువు వచ్చింది. ఎట్లాంటి కరువు అంట అది చూడండి, 2వ రాజులు 8వ అధ్యాయం. 2వ రాజులు మొట్టమొదటిగా 2వ రాజులు 6వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా చదవండి. 2వ రాజులు 6వ అధ్యాయము 29. దయచేసి మీ బైబిల్స్ పక్కనే ఉంటే ఓపెన్ చేయండి. మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఎంత భయంకరమైనటువంటి క్షామం ఉందంటే, ఆ దినాల్లో బిడ్డల్ని వండుకునేటువంటి క్షామం ఉంది. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంట, ఈ రోజు నీ బిడ్డను వండుకుందాం, రేపు నా బిడ్డను వండుకుందాం అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ రోజు ఒక బిడ్డను వండుకొని తిన్నారు, మరుసటి రోజు ఆమె బిడ్డను ఇవ్వమంటే ఆమె ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటా ఉంటే రాజుగారు విన్నారు, ఏంటమ్మా మీ గోల ఏంటనంటే, అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, రాజా మరి నిన్నటి దినం నా బిడ్డను వండుకున్నాం, తినేసాం, ఈ రోజు వాళ్ళ బిడ్డను ఇవ్వమంటే ఎంత భయంకరమైన క్షామం అండి. ఇటువంటి క్షామ కాలంలో ఈ షునేమీరాలు తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంది? అనేక మంది బిడ్డలు, అంటే అనేక మంది తల్లులు బిడ్డలను చంపుకొని తింటా ఉంటే ఈ స్త్రీ మాత్రం తన బిడ్డను రక్షించుకుంది. ఎట్లాగా చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 రాజులు 8:1. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండి అనుకూలమా అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజన్ని మాట చొప్పున చేసింది. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే భయంకరమైన క్షామం ఉంది, ఆమె ఉన్నటువంటి చోట భయంకరమైన క్షామం ఉంది. అయితే ఈ దైవజనుడు తనకి చేసినటువంటి మేలును మరచిపోక ఆ స్త్రీని పిలిపించాడు. ఆ దినాల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారండి? ఈ మొక్కదాన్ని మరి ఎలీషా ఎందుకు గుర్తుపెట్టుకున్నాడు? ఎందుకంటే ఈ ఎలీషా యొక్క మరి అక్కరను ఈ స్త్రీ తీర్చింది, బలవంతం చేసింది, ఎంతగా పరిచయం చేసిందో, ఉపచారం చేసిందో దేవుడు అది మర్చిపోనివ్వాల. అందుకే ఏం చేస్తున్నాడు, ఈ క్షామకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటది? 7 సంవత్సరాలు క్షామం ఉంటది. కాబట్టి నీకు కలిగిన వారందరూ నీకు ఎక్కడ అనుకూలం అక్కడికి పో అంటే వెంటనే ఏం చేసింది? దైవజనునికి లోబడి. నిజంగా చూడండి, ఆమె మహా అయితే ఒక్క పూట భోజనం ఎంత భాగ్యం అండి మనకి, దానికే మనం ఎంతో కష్టపడిపోతా ఉంటాం. కానీ ఈమె దైవజనునికి కడుపు నింపిన కారణం చేత 7 సంవత్సరాలు క్షామకాలంలో తనతో పాటు తన కుటుంబాన్ని పోషించుకుంది. దైవజనునికి గదిచ్చి మంచం ఇచ్చిన కారణం చేత కుమారుని మరణం నుండి మరలా పొందుకుంది. దైవజనునికి భోజనం పెట్టిన కారణం చేత తనతో పాటు తన కుటుంబీకులందరినీ కూడా 7 సంవత్సరాల క్షామము నుండి
రక్షించుకుంటూ వచ్చింది. ఈ 7 సంవత్సరాలు ఆమె ఐగుప్తుకి వెళ్ళిందంట దైవజనుని మాట చొప్పున. వెళ్ళి మరలా దైవజనుని చెప్పిన మాట గుర్తుపెట్టుకొని 7 సంవత్సరముల తర్వాత మరలా తన స్వదేశానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాజు గెహజీని పిలిచి అడుగుతాడు, అయ్యా ఎలీషా చేసినటువంటి కార్యాలు చెప్పంటే అదే సమయానికి ఈ స్త్రీ తన బిడ్డను తీసుకొని వస్తుంది. ఎందుకు? తన భూమి నిమిత్తము మరి రాజుగారికి సిఫారసు చేయడానికి వస్తుంది. ఈ గెహజీ చెబుతా ఉంటాయా ఎలీషా ఒక మరణించినటువంటి ఒక బాబుని బ్రతికించాడు అని చెబుతా ఉంటే అదే సమయానికి వీళ్ళు రాగానే అంటాడు కదా, అయ్యా ఈ స్త్రీకి పుట్టిన బిడ్డనే మరి ఎలీషా బ్రతికించింది అనగా రాజుగారు వెంటనే ఏం చేస్తారంట చూడండి. 6వ వచనం చదవండి, 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించి పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. చాలండి. ఈమె 7 సంవత్సరములు తన భూమిని పంటను మొత్తం వదిలిపెట్టి ఐగుప్తు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళింది. క్షమించండి, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు మరి రాజుగారు ఇక్కడ ఏమి ఇచ్చాడంట, ఆమె దేశం విడిచినప్పటి నుండి ఈ రోజు ఆమె వచ్చింది కదా, ఈ రోజు వరకు భూమి ఫలించిన పంట యావత్తు కూడా ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాడు. నిజంగా దైవజనునికి పట్టెడు అన్నం పెట్టినందుకు, కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది సిద్ధపరిచినందుకు దేవుడు ఏమన్నా మర్చిపోయాడండి? కాబట్టి మనము ఇవన్నీ దేవుడు ఎందుకు రాసి పెట్టాడు? ఉత్తిగేదో చదువుకోవడానికి వినడానికి కాదు, క్రియారూపకంగా మనం చేసినప్పుడు ఈ స్త్రీలు ఏ విధంగా అయితే కుటుంబంలో మేలు పొందారో మనం కూడా పొందుకుంటాం. నిజంగా ఉపచారం చేసేటువంటి విషయంలో స్త్రీలది ముఖ్య పాత్ర. కొంతమంది ఇళ్ళకెళ్తే కుర్చీలోంచి లేగవని కూడా లేగవరు, ఎందుకు వచ్చారా బాబు అన్నట్టుంటారు కదా. కాబట్టి మనం ఉపచారం చేసేటువంటి విషయంలో ఈ స్త్రీలను చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, క్షామము నుండి తప్పిస్తాడు, మరణము నుండి కూడా తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, 7 సంవత్సరముల పంట పోయిందేమో అనుకుంది, కానీ దేవుడు ఏం చేశాడంట, రాజుగారి మనసు ద్వారా, రాజుగారి యొక్క ద్వారా ఏం చేశాడంట, ఆ భూమి పంట అంతటిని కూడా తిరిగి ఆమెకు వచ్చేలాగా అదే సమయానికి, సరైన సమయానికి ఈమె వెళ్ళగలిగేటట్టు, అదే సమయంలో గెహజీ ఈమె గురించి మాట్లాడుతా అంతా చూడండి ఎంత దైవచిత్తం కదా. కొన్నిసార్లు మనం ఎవరైనా వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే మనకి ఎదురొస్తే ఉంటారు, అరే మిమ్మల్ని కలవడానికి వస్తుంది, దేవుడు మిమ్మల్నే పంపించాడు అంటాం కదా మనం. కానీ చూడండి, నిజంగా నువ్వు విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల ఏ విధంగా నువ్వు ఉంటున్నావు? మేలు చేసే దానవుగా ఉంటున్నావా? దైవ సేవకుల ఎడల, పరిశుద్ధుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల, విశ్వాసుల ఎడల మనం ఎట్లుంటున్నావు? నువ్వేదైతే చేస్తావో దాన్ని తిరిగి పొందుకుంటావు. ఈ స్త్రీలందరూ అట్లనే ఉన్నారు. తర్వాత మనం క్లుప్తంగా కొంతమందిని చూద్దాము. చూడండి, మనందరికీ తెలిసినటువంటి భాగమే రూతు 1:16. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. నేను చదువుతాను చూడండి. 16 ఆఖరి భాగంలో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మనం ఒకసారి మరి యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీల గురించి మనం ధ్యానించినప్పుడు రూతు గురించి కూడా మనం చెప్పుకున్నాం, కాబట్టి నేను ఎక్కువ చెప్పను. నీ దేవుడే నా దేవుడు. ఈమె ఎందుకు వెంబడించింది నయోమిని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి వరముల కొరకు వెంబడించింది. దేవుణ్ణి బట్టి నయోమిని వెంబడించింది. నీ దేవుడే నా దేవుడు. దేవుణ్ణి బట్టి వెంబడించింది గనుకనే ఈమె దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఈ స్త్రీ వాడబడుతూ వచ్చింది. ఎక్కడికి వచ్చిందయ్యా? మోయాబీలు శాపగ్రస్తులు, శపించబడినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఈ మోయాబీరాలైనటువంటి ఈ రూతు, శాపగ్రస్తమైనటువంటి ఈ రూతు ఎట్లా వచ్చిందంట, బెత్లెహేముకి ఆశీర్వదించబడిన రొట్టెల గృహంలోనికి వచ్చి యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడింది. ఎందుకు? దేవుణ్ణి వెంబడించింది కాబట్టి, దేవుని కొరకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఏమైంది? దేవుని యొక్క, క్రీస్తు యేసు యొక్క వంశావళిలో ఆమె రాయబడుతూ వచ్చింది. మీకు అర్థమవుతుందా? మనము దేని కొరకైతే చేస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. ఈమె దేవుని బట్టి వెంబడించింది కాబట్టి దేవుని యొక్క, క్రీస్తు యేసు యొక్క వంశావళిలో రాయబడుతూ వచ్చింది. ఇదే ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఈమె ఎవరిని కనిందంట? ఓబేదుని కనింది. ఓబేదు ఎవరంట? ఓబేదు ఎవరిని కన్నాడంట? యెషయి, దావీదు యొక్క తండ్రిని కన్నాడు. దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఎంత ఆధిక్యత అండి రూతుకి. కాబట్టి నువ్వు ఎవరిని బట్టి వెంబడిస్తున్నావు? దేవుని బట్టి వెంబడిస్తే దేవుని జాబితాలో నువ్వు ఉంటావు. మనుషుల్ని బట్టి నువ్వు దేవుని వెంబడిస్తున్నావా?
మనుషుల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు వెంబడిస్తున్నావా? రూతు వల్లే దేవుని బట్టి వెంబడించు. నీ కొరకు మనుషులు ఎవ్వరు రక్తం కార్చలా, నీ కొరకు మనుషులు ఎవ్వరు అవమానపరచబడలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎంతగానో అవమానపరచబడుతూ వచ్చారు. ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ఎంతగానో తన శరీరం అంతా దున్నబడుతూ వచ్చింది. ఎంతగానో ఆ సిలువలో నీ కొరకు నా కొరకు నలకొట్టబడుతూ వచ్చినాడు. మనకి ఈ భూమి మీద ఎవరైనా ఏదైనా చేశారంటే అది మన ప్రభువే. మన కొరకు అన్ని చేశాడు, తన ప్రాణాన్ని సైతం పెట్టాడు. కాబట్టి నువ్వు దేన్ని బట్టి వెంబడిస్తున్నావు? ఎవరైనా ఏదన్నా అంటే మధురాన్ని మానేస్తున్నావా? దేవుణ్ణి బట్టి నువ్వు వెంబడించు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఈ రూతు తను దేవుణ్ణి బట్టి వెంబడించింది, వ్యర్థమైపోలే దాని జీవితం. ఎంత ఆశీర్వదించబడినటువంటి జీవితంగా మార్చబడింది కదా. నిజంగా ఓర్ఫా వెళ్ళిపోయింది, ఆమె చరిత్ర ఇంకా మరలా ఆమె పేరు మనకి కనపడలా. రూతు కూడా వెళ్ళిపోయినట్లయితే లోక సంబంధమైన వివాహం జరిగేది ఆమెకి కూడా ఎవరో ఒకరు దొరికేవాళ్ళు, పెళ్లి చేసుకునేది, మరి పిల్లలు పుట్టేవాళ్ళు, ఆమె జీవితం కూడా ఉండేది. కానీ ఆమె ఈ శరీర సంబంధమైన వాటి కొరకు వెంబడించలేదు, కానీ దేవుణ్ణి బట్టి వెంబడించింది. కాబట్టి దేవుడు ఆమెను ఏం చేశాడు? ఘనపరిచాడు. మోయాబులో ఉన్న స్త్రీ ఎక్కడండి? మరి క్రీస్తు యేసు వంశంలో రాయబడ్డం ఏంటి? ఎంత గొప్ప భాగ్యం అండి. నువ్వు దేవుని కొరకు వాడబడితే నీ జీవితం ఎట్లాంటిదైనా దేవుడు ఎట్లా చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. చాలా మంది స్త్రీలు దేవుని బట్టి వెంబడించారు. నువ్వు ఎవరిని బట్టి వెంబడిస్తున్నావు? అప్పులు తీరుతాయని వెంబడిస్తున్నావా? అనారోగ్యాన్ని బట్టి వెంబడిస్తున్నావా? ఆస్తుల కొరకు వెంబడిస్తున్నావా? ఏదో ఉడతా భక్తి, నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, నామకార్థంగా, లేదంటే వంశావళులుగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నావా? కాబట్టి మనం రూతు వలే ఉండాలి, దేవుణ్ణి బట్టి మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఇంకొక స్క్రీన్ చూద్దాం మనం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము. ఈ భాగం కూడా మనందరికీ తెలుసు. 24వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, ఇది ఎవరెవరికి ఇస్తున్నారు? ఎలియాజరు ఏం చేశాడంట? రిబ్కాకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనకి ఈ భాగం అంతా తెలుసు కదా. ఈమె అడగకుండానే ఒంటెలకు నీళ్లు పోయాలా ఎలియాజరు సూచన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? తన చేతులతో ఒడికి నీళ్లు ఒంటెలన్నిటికీ 10 ఒంటెలకు నీళ్లు పోసింది. 10 ఒంటెలకి తను కష్టపడి చేతులతో నీళ్లు పోయటం ద్వారా తన చేతులకు ఏమొచ్చాయంట చూడండి. 10 ఒంటెలకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి 2 చేతులతో పోసింది. ఈ 10 ఒంటెలకి పోసింది. ఒక్కొక్క ఒంటికి ఎన్ని తులాలంట? ఒక్కొక్క తులం. 10 ఒంటెలకి 10 తులాలు ఎక్కడికి వచ్చినాయి అంట? 2 చేతులకి కడియాల్లాగా వచ్చాయి. కాబట్టి మనము ఈ రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే, ఈ చేతులతో నువ్వు దేవుని మందిరంలో ఏదైతే పని చేస్తావో దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అది మనం గుర్తించాలి. నువ్వు మనుషులను బట్టి చేయొద్దు. అందుకే మరి ఎఫెసీలో ఒక మంచి మాట ఉంటుంది, తీసిన వాళ్ళు మరి త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీ 6:7. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చాలు. మనం ఏది చేసినా ఎట్లా చేయాలంట? మనుషుల్ని బట్టి చేయొద్దు. పాస్టర్ ఏమనుకుంటాడో, సేవకురాలు ఏమనుకుంటారో, సంఘ పెద్దలు ఏమనుకుంటారో, నేను పని చేయకపోతే మళ్ళీ పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలా? ఇది కాదు. నువ్వు దేవుని మందిరంలో చేపల చుట్టినా, ఇస్తరాకులు ఎత్తినా, నీళ్లు పోసినా, వడ్డించినా, ప్రార్థన చేసినా, ఏది చేసినా ప్రభువునకు చేసినట్టు చేయి. ప్రభు చూస్తున్నాడనేటువంటి దృక్పథంతో చేయి. అంతేగాని మనుషుల కొరకు మాత్రం నీవు చేయకు. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వెంత కష్టపడినా, నీ శరీరం ఎంత నలిగిన మనుషుల కొరకు చేస్తే నీకు ప్రయోజనము లేనే లేదు. ఈ రిబ్కా ఏం చేసిందంట? ప్రభువునకు చేసినట్టు చేసింది. అందుకే ఆమె చేతులకి ఏమొచ్చాయంట? 2 చేతులతో కష్టపడి పనిచేసింది. దేవుడు ఆమె 2 చేతులకు ఖాళీ గుంచులా. 10 ఒంటెలకు 10 తులముల బంగారము 2 చేతులకు వచ్చాయంట. మనము కూడా సిద్ధపడతా ఉంటాం, అనేక సార్లు ప్రార్థన చేస్తామంట, అయ్యా నీ రాకడ వస్తుంది, ఆ బంగారు పట్టణంలో నేను కూడా నీతో ఉంటాననే నిరీక్షణ నాకు ఇచ్చాను. నిజంగా మనకుందా ఆ నిరీక్షణ? తర్వాత ఎలియాజర్కి కూడా పోసిందంట. ఎలియాజర్కి నీళ్లు పోసినందుకు ఏమొచ్చింది? 1/2 తులము ముక్కు పుడక వచ్చింది. ఏ పనికి తను ప్రతిఫలం పొందుకోకుండా లేదండి రిబ్కా. పెళ్లికి ముందే ఆమె చేసిన పనికి ప్రతిఫలం అనేది, బహుమానం అనేది వచ్చేసింది. 10 ఒంటెలకి 10 తులాల బంగారం వచ్చింది. ఎలియాజర్కి పోసిన నీళ్ళకి 1/2 తులం ముక్కు పుడక
కాబట్టి నువ్వు దేవుని మందిరంలో ప్రభువు చూస్తున్నాడు దృక్పథంతో ప్రభువుకు చేసినట్టు చేయి, ఖచ్చితంగా నీకేమొస్తుంది? బహుమానం అనేది వస్తుంది. కొంతమంది స్త్రీలు నష్టం చేశారు, మరలా తిరిగి నష్టాన్ని పొందుకున్నారు. ప్రభు చిత్తం అయితే నేను ఒక్కిద్దరిని చూపిస్తాను, సమయం లేదు కాబట్టి. తీసిన వాళ్ళు చదవండి. మొదటి రాజులు 21:19. మొదటి రాజులు 21:19 తీసిన వాళ్ళు చదవండి. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం ఏంటంటే, నాబోత్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను మరి యెజెబెలు తన భర్తకి ఇవ్వడానికి అబద్ధ సాక్షుల్ని పెట్టించి మరి నాబోతుని చంపించేస్తుంది. ఈ నాబోతు చచ్చిపోయినప్పుడు అతని రక్తాన్ని కుక్కలు ఏం చేస్తాయంట? నాకుతాయి. అప్పుడు దేవుడు ఒక దైవజనుడి ఏలియా చేత వాక్కు పంపిస్తాడు. ఏ నాబోతు రక్తం కుక్కలు ఎట్లయితే నాకాయో అదే స్థలమందు నీ కుటుంబీకుల యొక్క రక్తాన్ని కూడా నాకుతాయి. అది ఎక్కడ నెరవేర్చబడిందంటే చూడండి, 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వచనం చదవండి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని, బైబిల్లో మేకప్ వేసుకున్న స్త్రీ ఈమె. యెజెబెలు ఏంటంట? అందుకే చాలా మంది మేకప్ వేసుకోవద్దు కదా. మేకప్లు ఎవరు వేసుకుంటారు? ముఖానికి రంగులు ఎవరు వేసుకుంటారంట? యెజెబెలు వంటి స్వభావం కలిగినటువంటి వారు. దేవుడు మనకిచ్చినటువంటి అందముతో మనం ఏం చేయాలా? ముఖ్యంగా ఆత్మీయమైన సౌందర్యం మనం కలిగి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఉన్నదానికంటే ఎక్కువ కనపడడానికి ఏం చేస్తారు? రంగులు పూసుకుంటా ఉంటారు. ఇక్కడ బైబిల్లో ఒకే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏంటంట? ఏం చేస్తుందంట? మేకప్ వేసి తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణంలో ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తా ఉంది యెజెబెలు. దేవుడు చెప్పాడు, నాబోతుని అన్యాయంగా చంపించావు, ఆ కుక్కలు ఆ రక్తాన్ని నాకే, కాబట్టి నిన్ను కూడా నువ్వు చచ్చిపోయినప్పుడు కుక్కలు ఏమవుతాయి? మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. 30 వచనం నుండి కింద భాగంలో నేను చదివితే సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. యెజెబెలు చనిపోయినప్పుడు కుక్కలు ఆమె మాంసాన్ని తింటే ఆమె రక్తాన్ని కూడా నాకుతాయి. అంటే ఈమె ఏం చేసింది? ఒక మంచి వ్యక్తికి అన్యాయం చేసింది కనుక మరలా తిరిగి అదే పొందుకుంది. ఆ మంచి వ్యక్తిని కుక్కలు నాకే, ఇప్పుడు ఈమె కూడా ఏమైపోయింది? అదే మరణం. కాబట్టి మనం ఎట్లుంటున్నాం? ఎదుటి వ్యక్తికి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారేడల మేలు చేయాలి. ఎట్లా చేయాలి మేలు? డబ్బులు ఇచ్చా, అది ఇచ్చా, అది కదా. ప్రార్థన చేయడం గొప్ప మేలు. నశించిపోయిన ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం గొప్ప మేలు. అంతకన్నా ఆధిక్యత లేదు, అంతకన్నా గొప్ప మేలు లేదు. కానీ యెజెబెలు ఏదైతే చేసిందో అదే పొందుకుంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? చాలా మంది కొంతమంది ఉంటారు, వాళ్ళు జడేది కాక పక్కన వాళ్ళు కూడా అడగొడతారు. నేను ఈ రోజు వెళ్ళట్లేదు అక్క సిస్టర్స్ మీటింగ్ కి. అవునా, నువ్వు రాకపోతే నేను ఎందుకులే, నాకు తోడు లేకపోతే అసలు వెళ్ళబుద్ధి కాదు, నువ్వు రాకపోతే అసలు వెళ్ళబుద్ధి, నేను కూడా వెళ్ళనులే. ఏమైపోయింది? నీ వల్ల ఇంకొకరు కూడా అయిపోయాడు. కాబట్టి మనం ఎట్లుంటున్నాం? యెజెబెలు వల్లే ఉంటున్నామా? అదే ఫంక్షన్లకి పెళ్లిళ్ళకైతే 10 మందిని వేసుకొని పోతా ఉంటాం. మన పద్ధతులు మార్చుకోవాలి. మనం అంత దినాల్లో ఉంటున్నాం. ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉంటున్నాం. నూతన సంవత్సరాలకు ప్రవేశించబోయే ముందు నూతనమైన తీర్మానములతో మనం వెళ్లే వారంగా ఉండాలి. ఇంకొక స్త్రీని చూసి మనం ముగించుకుందాం. న్యాయాధిపతులు 14:15 తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. న్యాయాధిపతులు 14:15. ఏడవ దినపున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. ఇదంతా మనకి తెలుసు. సంసోను ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదాన్ని చూసి నచ్చి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సంసోను ఏం చేస్తాడంటే ఒక విప్పుడు కథను విప్పుతాడు. ఆ ఫిలిస్తీన్లు దాన్ని చెప్పలేకపోతారు. ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఈ సంసోను భార్య దగ్గర ఏం చెప్తారంటే, నువ్వు ఆ విప్పుడు కాదేంటో కనుక్కో, మా ఆస్తి దోచుకోవడానికి వచ్చాడా,
ఇప్పుడు ఆయన అడిగిందంతా ఇవ్వాలి, ఈ పందెంలో మేము ఓడిపోతే. కాబట్టి నువ్వేం చేయి, తనని లాలన చేసి ఏ రకంగా అయినా దీని భావం కనుకో. లేదంటావా, నిన్ను నీ తండ్రి ఇంటి వారిని మేమేం చేస్తాము, కాల్చి చంపివేస్తాం. ఇప్పుడు ఏం చేసింది ఈమె, వాళ్ళు సేఫ్ సైడ్ ఉండడానికి సంసోను ఓడిపోయినా పర్వాలా, సంసోను ఆస్తి నష్టపోయినా పర్వాలా, కానీ నేను నా తండ్రి ఇంటి వారు మాత్రం ఏమవ్వాలా, ఎస్కేప్ అవ్వాలా. ఎంత స్వార్థం అండి. నిజంగా పెళ్ళైన తర్వాత భర్త క్షేమాన్ని కోరుకుంటాం, భర్త ఘనతను కోరుకుంటాం కదా. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, అప్పుడు ఈమె అడగొచ్చు, మరి ఎందుకు ఒప్పుకున్నారు, ఫస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, మరి సంసోను అడిగిన వాటిని ఇస్తామన్నారు కదా. చెప్పలేనప్పుడు ఏం చేశారంటే ఈమె దగ్గరికి వచ్చి బెదిరిస్తా ఉన్నారు. ఈ స్త్రీ సరైన విధానంలో చెప్పడం లేదు, కానీ ఫిలిస్తీన్లు కదా, దైవ భయం లేదు. ఏం చేస్తుందంట, భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చి 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 మొత్తానికి ఆ కలభావం మరి కనుక్కొని వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు ఏమైపోయింది, సంసోనే నష్టపోయాడు. ఇప్పుడు ఎన్ని దుస్తుల బట్టలు ఇచ్చాడంట చూడండి. ఆ పందెం గురించి ఉంటది కదా, 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. ఇప్పుడు ఇది 12వ వచనంలో ఉంటది. ఒకవేళ ఎవరైతే ఓడిపోతారో ఇవి వాళ్ళు ఇవ్వాలా. ఇప్పుడు సంసోను ఏం చేయాలా, వీటన్నిటిని ఇవ్వాలా. అయితే దీని కొరకు ఏం చేశాడంట, ఆ అష్కెలోనుకు పోయి 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఇప్పుడు కథ చెప్పిన వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు భార్య చేసినటువంటి పని ద్వారా 30 మందిని చంపాల్సి వచ్చింది సంసోను. తర్వాత ఏమైపోయింది, ఓడిపోయాడు. ఫిలిస్తీన్ల ముందు, అన్యజనుల ముందు భర్త ఏమైపోయాడు, ఓడిపోయాడు. చాలా మంది స్త్రీలు ఇట్లనే ఉంటారు. ఎట్లుంటారా అంటే భర్తకి తెలియకుండా భర్త నష్టపోయినా పర్వాలా, భర్త సొమ్ము తీసుకెళ్తారు, ఎక్కడో పెడతారు, పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఇస్తా ఉంటారు, లేదంటే పుట్టింటికో పంపిస్తా ఉంటారు కదా. కానీ ఏమేం చేసిందంట, భర్తకు ఒక రకంగా చెప్పాలంటే నష్టం చేసిన స్త్రీగా ఉంది. అందుకు తాను పొందుకున్నటువంటి ప్రతిఫలం ఏంటి, తర్వాత సంసోను కోపం వచ్చి వెళ్ళిపోతాడు. మరలా వచ్చినప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు, ఆమెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది సంసోనుకి తెలిసి ఏం చేస్తాడు, ఆ ఊర్లో ఉన్న గోధుమ పంటలను అందరినీ కాలిస్తే ఆ పంటలు కాల్చింది ఎవరని చూస్తే సంసోను అని తెలుస్తుంది. మీ అల్లుడే కాబట్టి చేసింది. ఇప్పుడు ఏం చేశారంట, కూతుర్ని, తండ్రిని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి చంపారంట. ఆ మాట ఉంటుంది చూడండి, 6వ వచనం, 15వ అధ్యాయము 6వ వచనము. ఇది ఎవడు చేసినది చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చను గనక అతడే చేసి ఉండనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. వీళ్ళు ఎక్కడ కాలుస్తారో, భర్తకి నష్టం కలిగినా పర్వాలేదని చెప్పి భర్తను ఏదో మభ్యపెట్టి తెలుసుకుంది. కానీ ఆఖరికి ఏమైపోయింది, అదే శిక్ష వాళ్ళ మీదకి. అంటే అంటాం కదా, ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డారు అన్నది కదా. యెజబెల్ ఏం చేసింది, మరలా అదే పొందుకుంది. ఈ స్త్రీ ఏం చేసింది, మరలా తన తండ్రి ఇంటి వారికి అదే పొందుకుంది. కాబట్టి మనం ఎట్లుంటున్నాం, ఈ ఇద్దరు స్త్రీలాగా ఉంటున్నామా, ముందున్న దైవభక్తి కలిగినటువంటి స్త్రీలాగా ఉంటున్నామా? ఆ స్త్రీలలాగా ఉంటే క్షామం వచ్చినా మరణం వచ్చినా దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. ఒకవేళ నువ్వు దైవ భయం లేకుండా ఈ ఇద్దరు స్త్రీల వలె ఉన్నావనుకో, కొండములు చెప్పేవారముగా అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పేవారముగా మనం ఉన్నామంటే, గొడవలు పెట్టేవారముగా మనం ఉంటే మనం మరలా నష్టపోవాల్సింది. కాబట్టి ఆఖరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటాం. గలతీ 6:9 ఎవరైనా చదవండి. మనము మేలు చేయట యందు విసుకక యుందము. చాలాసార్లు మేలు చేయాలంటే మనం విసిగిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విసుకక యుందము, మనం అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతము. నువ్వు మేలు చేయి, అది వెంటనే రాకపోయినా తగిన కాలంలో దేవుడు ఏం చేస్తాడు, చునేమీరాలకి చేశాడు, సారెపతి విధవరాలకి చేశాడు, మరి రిబ్కాకి చేశాడు. బైబిల్ అనేక మందికి దేవుడు తగిన సమయంలో మేలు చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు మేలు పొందాలంటే, రూతు వలె నువ్వు మేలు పొందాలంటే నువ్వేం చేయాలంట, మేలు చేయి. నిజంగా ఆత్మకు మేలేంటయ్యా అంటే వారికి సరైన దేవుడు ఎవరో నువ్వు తెలియజేయాలి. రక్షణ గురించినటువంటి వార్త, సువార్త నువ్వు చెప్పాలా. ఈ క్రిస్మస్ సీజన్ లో మనం చెప్పొచ్చు, యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఇరుగు పొరుగు వారికి తెలియజేయి. ఒక్క మాట చాలు ఒక వ్యక్తి రక్షించబడ్డాని. కాబట్టి ఆత్మకు మేలు చేసేటువంటి వారముగా మనము ఉండాలి. చాలా సార్లు మనం షాపింగ్కి వెళ్తే పలానా చోట తక్కువకి వచ్చింది అనుకోండి, 10 మందికి చెప్తాం, అక్క పలానా షాపింగ్ కాడ మంచి చీరలు ఉన్నాయి అక్క, తక్కువ రేటుకి ఇస్తున్నాడు, ఆ షాప్కే వెళ్ళండి. శరీర సంబంధమైన వాటికి డబ్బులు నష్టపోకూడదని 100-200 కోసమే నువ్వు ఎంత పబ్లిసిటీ చేస్తున్నావు, వారి ఆత్మల కొరకు నువ్వేం చేస్తున్నావు, ఏం పబ్లిసిటీ చేస్తున్నావు, ఏమన్నా చెప్తున్నాం మనం? కాబట్టి నూతన సంవత్సరానికి వెళ్ళబోయేటువంటి ముందు మనం పరీక్షించుకొని మనము కొంత మార్పు చెందిన వారమై మనము కొత్త తీర్మానాలతో మనము
నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని దేవుడు మనకి ఈ వాక్యాలన్నీ జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి స్త్రీల వల్లే మనం పరీక్షించుకుని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. దేవుడి మాటలు దీవించిన